వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. రాజీవ్ శాంతినగర్ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏసీబీ వలలో పేట ఇన్ఛార్జ్ ఎంపీడీఓ 15,000 రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విఠల్ రెడ్డి. గోదావరి ఖనిలో హైడ్రా తరహా కూల్చివేతలు. ఎమ్మెల్యే ఆదేశాలతో అక్రమ కట్టడాలపై బుల్డోజర్ల ప్రయోగం. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కవిత లేఖ డ్రామా. మీడియా సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి. ఇక డీటెయిల్ చూస్తే రాజీవ్ శాంతినగర్ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా శాంతినగర్ సమీపంలో పాలేరు వాగుపై 52 కోట్ల రూపాయలతో నిర్మించే రాజీవ్ శాంతినగర్ ఎత్తిపోతల పథకాన్ని మంత్రి పరిశీలించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చేతుల మీదుగా శాంతినగర్ లిఫ్ట్ని ప్రారంభించడం జరిగిందన్నారు. తీవ్ర కరువు వచ్చిన పాలేరు వాగు నుండి తక్కువ ఖర్చుతో లిఫ్ట్ ద్వారా 5,000 ఎకరాల ఆయకట్టు సాగులోకి తీసుకుని రావడం జరుగుతుందని తెలిపారు. పాలేరు రిజర్వాయర్కి సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు అలాగే మున్నేరు నీరుని పాలేరుకు తరలించి సాగునీరు వదలడం జరుగుతుందని తెలిపారు. ఎత్తిపోతల పథకానికి చెక్ డ్యాంకి రాజకీయాలకు తావు లేకుండా రైతులు సహకరించాలని మంత్రి అన్నారు. శాంతినగర్ గ్రామానికి ఆహ్వానించి ఈ లిఫ్ట్ పనులు శంకుస్థాపన చేసినట్టు. ఆ తర్వాత ఇది చాలా మంచి హైలీ వయబుల్ లిఫ్టిగేషన్ స్కీమ్. ఎందుకంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుంటాం కదా, ఇప్పుడు ఇక్కడ నీళ్ళు అందుబాటులో ఉండి కొద్దిపాటి లిఫ్ట్తో పెద్ద అమౌంట్ ఆఫ్ ఎకరేజ్ కవర్ అవుతుంది. వ్యవసాయ విస్తీర్ణం కొద్ది లిఫ్ట్తోనే 5,000 ఎకరాలు. మరి లిఫ్ట్ అంటే ఇది సాధారణం కాదు. సీతారాం సాగర్ నుంచి మరి తీసుకొచ్చే ప్రక్రియ వేగవంతంగా ముందుకు పోతుంది. గోదావరి జలాలు వస్తాయి పాలేరుకి. అదేవిధంగా మూనేరు నుంచి కూడా పాలేరుకి ఒక లింక్ కెనాల్ ఇప్పుడు మంజూరు చేసినాం. పాలేరు చెరువులో ఇప్పుడు ఫుల్గా రిజర్వాయర్లు నీళ్లు ఫుల్గా ఉంటాయి. అందుకని ఈ వాగులో కూడా నీళ్లు సరిపోనుంటాయి. అయితే ముందు గతంలో ఉన్న లిఫ్ట్ కొద్దిపాటి పునరుద్ధరణతో ముందు పోదాం అనుకున్నాం. ఆ విధంగా ఎస్టిమేట్ చేసినాం, జస్ట్ పంప్స్ అవి రిప్లేస్ చేసి. బట్ అది చేస్తున్న క్రమంలో వరద వచ్చినప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ పంప్ కూడా సుమారు మునిగిపోయింది. అయితే ఇక మళ్ళా ఒక సంవత్సరం క్రితమే వరదలు వచ్చి మనం అదే 5-10 కోట్లతో పనిచేస్తే ఇది శాశ్వత పరిష్కారం కాదనే ఉద్దేశంతో నేను ఇంజనీర్లకు ఏం సూచించానంటే ఇంకా పైన పెట్టండి. మొన్న వచ్చినట్టు పెద్ద ఎత్తున వరదలు వచ్చినా ఈ లిఫ్టిగేషన్కి కావద్దు, శాశ్వతంగా ఉండిపోవాలనే ఉద్దేశంతో మొత్తం పంపులని ఇక్కడికి వెళ్ళి డిజైన్ మార్చి ఇంకా పైన పెట్టడం జరిగింది. సో దట్ వరదలు వచ్చినా పంప్ హౌస్ ఎక్విప్మెంట్ ఏమీ కాకుండా ఉంటుంది. ఇది ఇప్పుడు 42 కోట్లు మంజూరు చేసినాం. మొత్తం కోట్లు మంజూరు అయినాయి. దాని కింద 42 కోట్లు వర్క్ వాల్యూ. అయితే 5,000 ఎకరాలు అసలు ఇక్కడ ఈ ఊర్లో చుట్టుపక్కల ఊర్లో శాశ్వతంగా పారే విధంగా ఆ స్కీమ్ డిజైన్ చేసి ఇప్పుడు నిర్మాణం తలపెట్టిన. నేను అంటే చాలా ఏళ్ళైంది లిఫ్ట్ కాడికి వచ్చి. అది గతంలో ఇది వాస్తవం కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్నేళ్ళు నడిచింది పాక్షికంగా. ఆ తర్వాత మరి ఎందుకో కానీ ఊర్లో కూడా అంతా మరి రాజకీయంగా అయితే చాలా చైతన్యం ఉన్నవాళ్ళు, కానీ ఈ లిఫ్ట్ గురించి అయితే ఎవరు పట్టించుకోలేదు. అది ఆల్మోస్ట్ పడాబడిపోయింది. ముందు పాక్షికంగా నడిచింది, కొద్ది తక్కువ అసలు పూర్తిగా కొన్నేళ్ళ నుంచి అసలు పూర్తిగా నిరుపయోగంగా అయింది. అయితే ఇంత నీళ్లుండి నిరుపయోగంగా ఈ సముద్రంలో పోతుంది. నీళ్లు సముద్రంలోకి పోతాయి. ఇది
చేసిన పనికి చెక్ ఇవ్వమంటే లంచం అడిగిన పెద్ద శంకరంపేట మండల ఇన్ఛార్జ్ ఎంపీడీఓ విఠలరెడ్డిని శుక్రవారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పెద్ద శంకరంపేట పట్టణంలో 2022-23 సంవత్సరంలో గ్రామ పంచాయతీ నిధుల నుండి మురికి కాలువల నిర్మాణానికి 2,95,000 రూపాయలు మంజూరు కాగా పట్టణానికి చెందిన కాంట్రాక్టర్ పనులు పూర్తి చేశారు. ఇందుకు గాను సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు 1,95,700 రూపాయల పనులు జరిగినట్టు ఎంబీలో నమోదు చేసి సదరు కాంట్రాక్టర్కి ఇచ్చారు. కాంట్రాక్టర్ తాను చేసిన పనికి చెక్కు మంజూరు చేయాలని ఇన్ఛార్జ్ ఎంపీడీఓ విఠలరెడ్డిని కోరగా ఆయన 20,000 రూపాయల లంచం ఇస్తేనే చెక్ ఇస్తానని చెప్పడంతో కాంట్రాక్టర్ 15,000 రూపాయలు ఇస్తానని ఒప్పుకున్నట్టు ఏసీబీకి ఇచ్చిన ఫిర్యాదులో కాంట్రాక్టర్ పేర్కొన్నారు. ఏసీబీ అధికారులు పేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో సదరు కాంట్రాక్టర్ 15,000 రూపాయల లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఎంపీడీఓపై కేసు నమోదు చేసి హైదరాబాద్లోని నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 22-23లో కంప్లీట్ అయిన తర్వాత ఎంబుక్ కూడా మెజర్మెంట్ అవుతుంది. అయిన తర్వాత దానికి సంబంధించిన మొత్తం కాంట్రాక్ట్ వర్క్ ఈజ్ 2,92,000. అతనికి రావాల్సిన అమౌంట్ 1,95,747 రూపీస్. దానికి ఎంపీఓ గారు చెక్ ఇష్యూ చేయాలి. చెక్ మెజర్మెంట్ అయిపోయింది కాబట్టి as per the procedure he has to give check about 1,95,000. దానికి చెక్ ఇష్యూ చేయడానికి ఫస్ట్ 20,000 డిమాండ్ చేస్తాడు. ఆ తర్వాత 15,000 డిమాండ్ చేస్తాడు. ఆ డిమాండ్ చేసిన తేదీ వచ్చి 25/5/2025. ఈరోజు డబ్బులు ఇచ్చిన తర్వాత మేము రిటర్న్ తదుపరి యాక్షన్ ఏమంటుందో అమౌంట్ 15,000 కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. సార్ ఒకళ్ళకి ఇద్దరు ఎవరు ఎంపీఓ గారు విఠల్ రెడ్డి. ఫిర్యాదు పేరు చెప్పామండి. ఇక పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో హైడ్రా తరహా కూల్చివేతలు అక్రమార్కులకు దడ పుట్టిస్తున్నాయి. దశాబ్దాలుగా అభివృద్ధికి ఆటంకంగా ఉన్న భవనాలను రామగుండం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కార్పొరేషన్ అధికారులు కూల్చివేస్తున్నారు. కోర్టులు కేసులంటూ స్టే తెచ్చుకున్న అక్రమార్కులు అభివృద్ధికి సహకరించకపోవడంతో ప్రత్యేక అధికారాలతో కార్పొరేషన్ సిబ్బంది అక్రమ కట్టడాలపై బుల్డోజర్ను ప్రయోగించింది. పట్టణాన్ని సుందరీకరించేందుకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అందుకు అనుగుణంగా అభివృద్ధికి ఆటంకంగా ఉన్న కట్టడాలను కూల్చివేయక తప్పదని పలుమార్లు ఎమ్మెల్యే హెచ్చరికలు జారీ చేశారు. కొంతమంది బడా వ్యాపారవేత్తలు అంగబలం అడ్డబలంతో అభివృద్ధికి సహకరించకపోవడంతో ఎమ్మెల్యే ప్రత్యేక అధికారాలతో అక్రమ కట్టడాలను నీలమట్టం చేస్తున్నారు.
సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ కేసీఆర్, హరీష్ రావు ఈటల కమిషన్ నోటీసులు ఎలా ఇస్తారని ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలవి డైవర్షన్ పాలిటిక్స్ అని అన్నారు. రజతోత్సవ సభ జరిగి 3 నెలల తర్వాత కవిత లేఖ రాయడం ఏంటని అనుమానం వ్యక్తం చేశారు. నోటీసులు బయటపడగానే లేఖ బయటపడిందని, ఉత్తరంతో డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి లేఖ డ్రామా ఆడుతున్నారని తెలిపారు. చట్టానికి ఎవరు చుట్టాలు కారని, తప్పు చేయలేదని నిర్మించుకోవాల్సిన బాధ్యత వాళ్ళపై ఉందని, అవినీతి అక్రమాలు బయటపడుతుంటే పార్టీ పునాదులు కదులుతున్నాయని కేకే మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. అలా రాసి ఉంటుంది అనుకుందాం, రాసి ఉంటే ఆ పేపర్ ఆ లీకులో ఆ పేర్లు కూడా రావాలి కదా. ఫలానా హరీష్ రావు దయ్యము, ఫలానా కేటీఆర్ దయ్యము, ఫలానా ఆయన ఇంకో దయ్యము, ఫలానా ఆయన ఇంకో భూతము, ఈయన పిల్లి దయ్యము, అది పెద్ద తల్లి దయ్యము, ఈ తండ్రి దయ్యము అని చెప్పి ఇవన్నీ చెప్పుకుంటూ రావాలి కదా. వాటిని ఎక్కడ చెప్పలే ఆమె. ఆ పేపర్లో ఉన్న మొత్తం అది రాలే బయటికి. ఏమున్నా లీకులు వస్తాయి. వీళ్ళంతా లీకు వీరు. అబద్ధాల పునాదుల మీదనే టీఆర్ఎస్ పుట్టింది కదా. ఆ అబద్ధాల పునాదుల మీదనే టీఆర్ఎస్ పుట్టి ఎంతసేపు మసిపూసి మారడికాయ చేసి బట్టగాల్చి మీదేసి పబ్బాను పనుకుంటే బాబత్. అది ఒక ఎత్తు అయితే ఎలా హరీష్ రావు గారు మాట్లాడతాం. అసలు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అబద్ధాల పుట్టనే ఆయన అబద్ధాలే మాట్లాడతారని చెప్పి, నిజంగానే కాళేశ్వరం కూలిపోయినట్టయితే, కాళేశ్వరం పగిలిపోయినట్టయితే ఇలా పంటలు ఇట్లా మండి ఉంటాడు. సన్నాసి కళ్ళ ముందరే కనబడుతుంది కదా కాళేశ్వరం నీళ్ళు నిలపలేదనేది. ఈ పగుళ్ళ ద్వారా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అందులో నీళ్లు నిల్వ ఉంచినట్టయితే ఇవాళ ఆ డ్యామ్ సేఫ్టీ ఉండదు. పక్కన దమ్మగూడెం నుంచి మొత్తం కూడా కొట్టుకుపోతాయని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని ఎండబెట్టడానికి మొత్తం వచ్చిన నీళ్లు వచ్చినట్టు సముద్రంలో వదిలిపెడుతూనే ఉన్నారు. ఇలా అన్నారం కానీ, సుందిల్ల కానీ, కాళేశ్వరం కానీ ఏ ఒక్కటి కూడా ఇవాళ ఎందులో కూడా నీళ్లు లేవు. ఎందుకంటే మీరు చేసిన పాపానికి ఇవాళ అవినీతి అక్రమాలకు ఇవాళ నిదర్శనం కాళేశ్వరం, సుందిల్ల, అన్నారం 1,00,000 కోట్ల రూపాయలు ఇలా సముద్రంలో పోసిన మిరియాల. అప్పుడు మొన్న ఎప్పుడైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక రిపోర్ట్ ఇచ్చిందో అప్పుడు దాన్ని తప్పు పట్టింది. అదేమన్నా మా జేబు సంస్థన. నిన్న కేటీఆర్ మాట్లాడతాను మీరే బాంబులు పెడతారే సన్నాసి. ఆ పగుళ్ళు వచ్చినప్పుడు మీరే అధికారంలో ఉన్నారు. ఆ పగుళ్ళ వెనుక ఏముంది? బాంబులు ఎవరు పెట్టినారు? నువ్వే కదా నిగ్గు తీర్చాల్సింది. మరి ఎందుకు నిగ్గు తీర్చలేదని ఇలా అడుగుతున్నాను నేను. ఇవాళ ఈయన మాట్లాడతాను ఎట్లా వండి అంటాడు. ఇలా ఎట్లా వండియో మేము 100 సార్లు చెప్పినాం. ఎట్లా వండిదో ప్రజలకు ఏర్పడి ఇవాళ శ్రీపాద సాగర్ ప్రాజెక్టు ద్వారా మేము కట్టిన శ్రీపాద సాగర్ ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఆ వరద కాలం ద్వారా వచ్చినాయి. ఇవన్నీ నీళ్లు నింపినాం. ఇవాళ ఇక్కడ నుంచి మిడ్మానేరు నుంచి మొదలుకుంటే ఇవాళ ఎల్ఎండి కానీ, మిడ్మానేరు కానీ, రంగనాయక సాగర్ కానీ, అన్నపూర్ణ బ్యారేజ్ కానీ, ఇలా కొండపోచమ్మ సాగర్ కానీ, అక్కడున్న ఏంటి మన మల్లన్న సాగర్ కానీ, ఇవన్నీ కూడా ఎన్ని నుంచి నిండాయి? కేవలం వరద కాలం ద్వారా వెళ్ళలేదు. శ్రీరామ్ సాగర్ యొక్క శ్రీపాద, ఎల్లంపల్లి ఎత్తిపోతల ద్వారా, వరద కాలం ద్వారా నిండినవి మాత్రమే. దాన్ని అంత తెలుసుకోలేని అజ్ఞాని ఎట్లాంటి ఇరిగేషన్ మంత్రి, ఆర్థిక మంత్రి అనేది ఇప్పుడు ఆయన ప్రశ్నించుకోవాలి. వాళ్ళ ఇవన్నీ కేవలం వాళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ కొరకు, వాళ్ళ కుటుంబ కలహాల దిక్కు తింపడానికి వాళ్ళు కోర్టుల ముందు కానీ, వ్యవస్థల ముందు కానీ నిలబడి ఇలా ఎదుర్కొనే ధైర్యం లేక, అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వాళ్ళు చేస్తున్న డైవర్స్ పాలిటిక్స్ తప్ప మీ చేస్తున్న ఈ యొక్క చిల్లర ఎత్తుగడలకు ఇవాళ వ్యవస్థలు కానీ, సంస్థలు కానీ ఎటువంటి ఒత్తిళ్లకు లొంగవు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను లబ్ధిదారులు 30 రోజుల్లోగా ప్రారంభించి వచ్చే దసరా, దీపావళి పండుగలు నూతన గృహంలో జరుపుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు. గంభీరావుపేట మండలంలో 2వ విడత కింద 507 లబ్ధిదారులను పారదర్శకంగా అర్హులుగా ఎంపిక చేసి ఉత్తర్వులు పంపిణీ చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు 4 దశలలో 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు. 30 రోజులలో నిర్మాణ పనులు లబ్ధిదారులు ప్రారంభించాలని, లేని పక్షంలో మంజూరు చేసిన ఇల్లు రద్దయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇల్లు కూడా
ఆనాటి నిలబడతా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ మహనీయుల పేరు మీద చేస్తున్న మన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు కేకే మైనార్టీ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా సన్నద్ధం తీసుకుంటారు, ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నారు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు, 500 సిలిండర్ పొందుతున్నారు. కాబట్టి ఈ రేవంత్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఉన్నాను. జై హింద్. మరియు మన మహిళలందరూ మన కేటాయించిన వాటిని మనం సద్వినియోగం చేసుకొని ఇక్కడికి చేసినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారులకు మనకు మంత్రం తెలుసుకుంటూ ఎవరైనా తప్పిపోయి రానటువంటి వాళ్ళు ఉంటే బాధపడాల్సిన అవసరం లేదు. మన ప్రభుత్వం ఎంతకాలం ఉంటే అంతకాలం మా స్పెషల్ ఆఫీసర్ గారికి, పీడీ ఆఫీసర్ గారికి, ఇక్కడ ఉన్న రాజకీయ లీడర్స్ అందరికి, మన గ్రామ పంచాయతీ సిబ్బంది, మా మండల సిబ్బంది, మరి ఇక్కడ వచ్చిన మా ప్రతి ఒక్క పంచాయత్ సెక్రటరీ, మరి మేజర్ గా ఇక్కడ ఉన్న లబ్ధిదారులందరికీ తరఫు నుంచి నా హృదయపూర్వక నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ ఒక మాట చెప్పాలి. 40,000 మాకు అప్లికేషన్ వచ్చింది ఇందిరమ్మ ఇల్లు గురించి, 40,000. దీని మీద ఈ రోజు మనం మీ గంభీరాబాద్ మండలం 40,000 మంది మీద మీ లిస్ట్ లో వచ్చింది. దీనికోసం మా ఇందిరమ్మ కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. దీంతో పాటు మా పంచాయత్ సెక్రటరీ మరి మా స్పెషల్ ఆఫీసర్ హౌసింగ్ డిపార్ట్మెంట్ కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సో 2-3 విషయం మీకు మేజర్గా చెప్తాను. కొంతమంది గరీబాలు ఉన్నారు, కానీ అతి పెద్ద వాళ్ళకి ముందు ఇవ్వడం జరిగింది ప్రభుత్వ ఆదేశం మేరకు. కానీ దీనికి మీరు సద్వినియోగం చేయించాలి. ఎట్లా అవుతుంది ఇది? ఇందిరమ్మ ఇల్లుకి 4 రకాలుగా స్టేజెస్ ఉన్నాయి. మొదటి స్టేజ్ అంటే బేస్మెంట్ లెవెల్ చెప్తాం. దీన్ని బేస్మెంట్ లెవెల్ మీరు పూర్తి చేస్తే మీకు ₹1,00,000 డైరెక్ట్లీ మీ అకౌంట్ లో పడతాయి. తర్వాత స్లాబ్ లెవెల్ ఉంది, రూఫ్ కాకుండా స్లాబ్ లెవెల్ పడినప్పుడు మళ్ళీ ₹1,00,000 మీ అకౌంట్ లో డైరెక్ట్లీ పడతాయి. తర్వాత మీరు స్లాబ్ వేస్తే మళ్ళీ ₹2,00,000 పడతాయి. అదే విధంగా మీరు తర్వాత ప్లాస్టిక్ కలపు మరుగుతోటి కట్టేస్తే మీకు లాస్ట్ లో ₹1,00,000 మీ అకౌంట్ లో డైరెక్ట్లీ పడతాయి. దీని మీద మీరు ఈ రోజు ఈ ప్రొసీడింగ్ మీకు అప్పగించిన తర్వాత దయచేసి మీ ఊళ్ళో పోయి వెంటనే మొదలు పెట్టాలి. ఎందుకంటే నేను ఇంతకు ముందే చెప్పిన 40,000 మంది అప్లై చేశారు, కానీ మీకు ఇవ్వడం జరిగింది. మీరు చేసిన తర్వాత ఆ డబ్బు మీ అకౌంట్ లో పడిన తర్వాత సెకండ్ విడతలో వాళ్ళకి కూడా వస్తుంది. మీరు ఇంతకు ముందు అడిగారు, కొంతమంది మిస్ అయ్యారు, వాళ్ళకి ఎట్లా వస్తుంది? మీరు పూర్తి చేసిన తర్వాత వాళ్ళకి కూడా వస్తుంది. సో మీ మీద కూడా అది రెస్పాన్సిబిలిటీ ఉంది. దయచేసి వెంటనే అది కూడా కంప్లీట్ చేయాలి. రెండోది, ఇక్కడ ఉన్న కలెక్టర్ ఉండొచ్చు, పీడీ హౌసింగ్ ఎవరైనా ఉండొచ్చు, మీడియా పొలిటికల్ లీడర్ ఉండొచ్చు, కానీ మీకు గవర్నమెంట్ కి అనుబంధం ఉంది. మధ్యలో ఎవరు మిడిల్ మ్యాన్ లేదు, ఎవరు దళాలు లేదు. మీరు పంచాయత్ సెక్రటరీ గారు ఆ ఫోటో తీసిన తర్వాత డైరెక్ట్లీ మీ బ్యాంక్ అకౌంట్ కి డబ్బు పడతాయి. దీని మీద మధ్యలో ఎవరు లేరు, మీకు ఎవరికి ఒక ₹1 కూడా ఇచ్చిన అవసరం లేదు. సో అది కూడా మీరు గమనించండి. మా పంచాయత్ సెక్రటరీ గారు ఫోటో తీసిన తర్వాత ప్రతి సోమవారం మీ అకౌంట్ చెక్ చేయండి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో 2వ విడత కింద 491 ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ ఉత్తర్వులు మాతృశ్రీ ఫంక్షన్ హాల్లో ముస్తాబాద్లో కలెక్టర్ కేకే మహేందర్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ జా మాట్లాడారు. ఇంటి స్థలం, భూమి పత్రాలు ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 3,500 ఇందిరమ్మ ఇండ్లకు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకుంటూ సొంత స్థలంలో మంచి ఇల్లు నిర్మించుకొని ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. అంతమందించి ఈ రాష్ట్రంలో అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అధికారంలోకి తీసుకొచ్చిన మాట మీ అందరు కూడా తెలిసిందే. ఇవాళ అధికారి రెడ్డి గారు మీకు హామీలు ఇవ్వడం జరిగింది.
ముఖ్యంగా 6 గ్యారెంటీలు హామీలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో 6 గ్యారెంటీలు కూడా ఇవ్వడం జరిగింది. అలా ఏ గ్యారెంటీ ఇచ్చినా అది మహిళలతోటే కేంద్రీకృతమైంది. ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఇచ్చింది రాష్ట్రంలో. కూడా ఇవాళ ఏదైతే పేదవాడికి ఇచ్చిండో ఆ కరెంటు బిల్లు కట్టేది మనమే కదా, అమ్మ అక్క చెల్లెలమే కదా. ఆ 200 కరెంటు బిల్లు 200 పట్టాల లబ్ధిదారులందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు. ఇవాళ సోమదేవ పల్లె మల్లవ పల్లె భార్గవి. ఇప్పుడు ఇటిగాల లక్ష్మి, విమల, బొప్ప కవిత, కొప్పు భాగ్య, దేవలక్ష్మి, జల్లి మల్లవ, గుడ్డలు ఎప్పుడు కూడా చూసేది కాంగ్రెస్ పార్టీ అని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాడు. మీరు ట్యాగింగ్ చేయాలి. మరి మా లభ్యదాని మీద ఒక భారం కూడా పెట్టొద్దు. పంచాయత్ సెక్రటరీ మీకు ఇండెంట్ ఇస్తారు, ఆ ఇండెంట్ ప్రకారం మీరు ఇసుక రిలీజ్ చేయాలి విడతల వారిగా. సో అది మీరు దయచేసి నోట్ చేయండి. అదేవిధంగా ఒక జెంటల్మెన్ ఇప్పుడు వచ్చి నాకు చెప్తున్నారు కి కొంతమంది అతి పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సీట్ మనీ అంటే మొదటి 1 లక్ష లేదు. సో నా రిక్వెస్ట్ PDDRT గారితో ఏమంటే దయచేసి అందరూ మహిళా గ్రూప్ లో ఉన్నారా లేదా, ఎంతమంది ఉన్నారో చెప్పండి ఒకసారి. పడితే దయచేసి 1 లక్ష స్పీడ్ లోన్ ఇమీడియట్లీ ఇప్పియండి. సో ఎవరికి అవసరం ఉంటే దయచేసి మీరు ఎంపీడీఓ గారు మరి నా డిఆర్టీఓ గారితో మీరు సంప్రదించండి. ఇమీడియట్లీ మీకు 1 లక్ష రూపాయలు వస్తాయి సీట్ మనీ. సో మీ పైన భారం ఏమున్నాయంటే వెయిటింగ్ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు, కానీ మీకు ఇవ్వడం జరిగింది. ఈ దివాళీ, దసరా, ఈద్ వరకు దయచేసి మీరు 3-4 నెలల్లో ఇది మీ ఇల్లు కంప్లీట్ చేయండి. నాకు కూడా సంతోషం ఉంటాయి, నేను కూడా మీ అందరికీ హెల్ప్ చేయగలిగాను. సో దయచేసి 4 నెలలు తీసుకొని మీరు గతం చేయండి. మీకు డబ్బు పడిన తర్వాత కొంతమంది వెయిటింగ్ లో ఉన్నారు, వాళ్ళకి మనం ఇవ్వగలుగుతాం. సో అది కోరుతూ సెలవు తీసుకొని మీరు దయచేసి 3-4 మంత్స్ లో కంప్లీట్ చేయాలి. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజీవ్ శాంతినగర్ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏసీబీ వలలో పేట ఇన్ఛార్జ్ ఎంపీడీఓ 15,000 రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విఠల్ రెడ్డి. గోదావరి ఖనిలో హైడ్రా తరహా కూల్చివేతలు, ఎమ్మెల్యే ఆదేశాలతో అక్రమ కట్టడాలపై బుల్డోజర్ల ప్రయోగం. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కవిత లేఖ డ్రామా, మీడియా సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీటి న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.